सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము యోగ దర్శనం గురించి చెప్పుకుంటున్నాము. ఈ యోగ దర్శనంలో అంతిమ పాదము కైవల్య పాదము నిన్న పూర్తిగా మనము కంప్లీట్ చేశామండి. ఇందులో ఈ యోగ విషయంలోనే చాలా మందికి చాలా రకాలైనటువంటి భ్రాంతియ అంటే రకరకాల సందేహాలు మనకు ఈ లోకంలో సమాజంలో ప్రచలనలో ఉన్నాయి. అటువంటి విషయాల మీద ఇందులో కొంచెం చర్చిద్దాం. ఇదే విషయాన్ని తీసుకొని చాలా మంది ఏమంటుంటారంటే ఒక ప్రశ్న ఏ రకంగా వస్తుందంటే యోగి యోగ సాధన చేసి పరమాత్మకి సమానంగా అవ్వగలుగుతాడా లేదా, అంటే ఏ విధంగా సమాధి ద్వారా జీవాత్మ ప్రయత్నం చేసినప్పుడు ఆత్మానందాన్ని పరమాత్మ పొందుతుంది అంటుంది కదా. అప్పుడు పరమాత్మకు ఏదైతే శక్తి సామర్థ్యం, అనంత జ్ఞానం, అనంత వ్యాపకత, అనంత శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీవాత్మకు వస్తాయా? ఒక విషయంలో సందేహం ఏంటంటే ముందు అసలు జీవాత్మ వేరే కాదండి, పరమాత్మ యొక్క అంశమే జీవాత్మ అంటుంటున్నమాట. అక్కడ మనకి ఈ యోగ శాస్త్రంలో మహర్షి పతంజలి ద్వారా జీవాత్మ యొక్క అంశమే పరమాత్మ అని చెప్పి పరమాత్మ యొక్క అంశమే జీవాత్మ అని చెప్పి ఎక్కడో రిషి కృత భాషంలో మహర్షి యొక్క సూత్రంలో ఎక్కడ మనకు కనిపించింది. వాస్తవంగా పరమాత్మ యొక్క అంశమే జీవాత్మ అయితే మనకు ఎక్కడో వచ్చిన ఉల్లేఖించేవారు ఖచ్చితంగా. వ్యాస భాషలో కానీ సూత్రంలో ఖచ్చితంగా మనకు స్పష్టంగా ఉంది. ఆత్మ వేరు, పరమాత్మ వేరు, మూడు తత్వాలు వేరు అని చెప్పి ప్రత్యక్షంగా అదే త్రైతవాదమే మనకు స్పష్టంగా కనిపిస్తున్నమాట. మూడు పదార్థాలు నిత్యంగా ఉంటే అది స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రశ్న అన్నమాట. కాబట్టి జీవాత్మ ఎంత ప్రయత్నం చేసినా ఆత్మకి సమానం కాగలుగుతుందా? చాలా మంది రకాలు. ఇప్పుడు చాలా మంది ఏమంటుంటారంటే లేదండి ఆత్మ ప్రయత్నం చేసి రెండు వేరు, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, కరెక్టే. కానీ ఆత్మ సాధన చేసేసి ముక్తిని పొందినప్పుడు, మోక్షాన్ని పొందినప్పుడు, అన్ని దుఃఖాలను క్లేశాలను నష్టం చేసినప్పుడు పరమాత్మవత్ అయిపోతుంది, ఆత్మ పరమాత్మ కలిసిపోతుంది, ఇంకా వేరే కాదు, మళ్ళీ రాదు అని కొంతమంది భ్రాంతి. ఆ రకంగా చెప్తూ ఉంటుంది అనమాట. ఆత్మ కూడా పరమాత్మ లీనమైనప్పుడు పరమాత్మవత్ అయిపోతుంది, అంటే పరమాత్మవత్ అయిపోతుంది కానీ పరమాత్మ లాగా అయిపోతుంది కొంతమంది అలాగా ఆలోచిస్తుంటారట. కానీ పరమాత్మకి సమానంగా, పరమాత్మలో ఏ విధంగా అయితే అనంత జ్ఞానం, అనంత బలము, అనంత సామర్థ్యము, అనంత శక్తి ఏదైతే ఉందో అటువంటి సామర్థ్యం జీవాత్మకు ఎప్పుడు కలగదండి. ఆత్మవత్ పరమాత్మవత్ ఆనందానుభూతిని పొందుతూ ఉంటుంది. వత్ అంటే సమానంగా, అంతేగాని పరమాత్మ దగ్గర ఎంతైతే శక్తి సామర్థ్యం అవన్నీ ఆత్మకు జీవాత్మకు చెందామట. ఇప్పుడు పరమాత్మ ఈ సృష్టి బ్రహ్మాండాన్ని మొత్తం రచించగలిగామట. అటువంటి రచించే శక్తి సామర్థ్యము ఈ జీవాత్మకు ఉండదు. మన శరీరంలో పిండము, పశు పక్షులను కర్మానుసారంగా వాళ్ళ జాతి ఆయుభోగును కల్పిస్తున్నాడు. జీవాత్మే ఆ పరమాత్మని అన్ని కర్మానుసారంగా జాతి జన్మ ఆయుభోగాన్ని ఇస్తున్నామట. అటువంటి జన్మ, అటువంటి రూపాన్ని, అటువంటి శరీరాన్ని జీవాత్మ తయారు చేయలేదు. జీవాత్మ తయారు చేయలేదు అన్నమాట. ఈ సృష్టిని జీవాత్మ తయారు చేయలేదు. దీన్ని తయారు చేసినటువంటి బ్రహ్మాండం యొక్క సృష్టిని అర్థం చేసుకో, ఎలా తయారైంది, ఏ విధంగా తయారైంది, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అర్థం చేసుకుంటుంది, కానీ అన్ని అనుభవిస్తుంది. కానీ పరమాత్మ ఈ విధంగా చేయగలుగుతాడు. అటువంటి శక్తి సామర్థ్యం జీవాత్మకు ఎప్పుడు కాదు. ఎంత ఆత్మస్థితమైనా కూడా, పరమాత్మ లీనమైపోయినా కూడా, పరమాత్మ దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఆత్మకి పూర్తిగా సమానం కాదు. అది ముందే చెప్పామట. ఆ పరమాత్మ ఎటువంటి అంటే అత్యంత అత్యంత ఉన్నత స్థితిలో కలిగినటువంటి అతిశయయుక్తమైనటువంటి పరమాత్మ యొక్క సామర్థ్యం ఉంటుంది. ఆ పరమాత్మకి సమానంగా కానీ, సమాన స్థితిలో కానీ, ఆ పరమాత్మ కంటే ఎక్కువ స్థితిని కానీ ఎవరు పొందలేదు అన్నమాట. పరమాత్మకు సమాన స్థితిలో లేదు, ఎవరు అంతకన్నా ఉత్తమ స్థితి కూడా, పరమాత్మకు ఎక్కువ సామర్థ్యం కలిగిన స్థితి కూడా ఎప్పుడు కలగదు.
ఎంతసేపున్నా జీవాత్మ అల్పజ్యం కాబట్టి ముక్తి సుఖాన్ని పొందడం కోసం ఎంతైతే సామర్థ్యం అవసరం అంత సామర్థ్యం సుఖాన్ని పొందగలుగుతుంది అని మనం చూసామండి. ఈ రకంగా కాబట్టి పూర్ణ యోగి ఎంతైనా ఎంత సాధకుడైనా కూడా పరమాత్మకి సమానంగా కాలేడు. పరమాత్మ శక్తి గుణకర్మ స్వభావాలు ఏవైతే ఉన్నాయో అటువంటి గుణాలు సంపాదించుకోవచ్చు, కానీ పరమాత్మలో ఉన్నంత గుణ సామర్థ్యం ఎంతైతే ఉందో అంత దానికి సమానం ఎప్పుడు కాడు, అంతకన్నా ఎక్కువ అసలు కాలేడు. సమానమే కాలినప్పుడు ఎక్కువ కాలేడు. అది కూడా మనం వ్యాస భాషలో చెప్పుకున్నాం. ఓకే, ఇది ఒక భ్రాంతి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రకంగా కూడా కొంత ఆలోచన, యోగ సాధకుడు బాగా యోగాభ్యాసం చేసి అహింస మీద ప్రతిష్ట పొందినప్పుడు వైరభావం సమస్త ప్రాణ పట్ల తొలగిపోతుందని చెప్పాం మనం. అహింస ప్రతిష్టాయం తత్ సన్నిధౌ వైర త్యాగ. అహింస ప్రతిష్ట కలిగినప్పుడు సమస్త ప్రాణుల పట్ల వైరభావం ఉండదు. ఏ యోగ సాధకుడు యోగాభ్యాసం చేయడమై ఉన్నాడో అతనికి ఏ పశు పక్షులు మనుషుల పట్ల ఏ ప్రాణి పట్ల కూడా విరోధ భావం ఉండదు, ద్వేష భావన ఉండదు, వైరభావన ఉండదు అన్నమాట. అలాగే ఆ యోగ సాధకుడు యొక్క సాన్నిధ్యంలోకి వచ్చి ఎవరైతే అక్కడ ఉంటున్నారో, సాంగత్యంలో ఉంటారో అటువంటి వ్యక్తి కూడా ఇటువంటి వైరభావం తొలగిపోతుంది. ఆ వ్యక్తి కూడా సమస్త ప్రాణుల పట్ల ఏదైతే వైరభావం అది కూడా తొలగిపోతుంది అన్నమాట. కానీ ఇటువంటి నిజంగా వైరభావం తొలగిపోతే గిన మళ్ళా అటువంటి స్థితి అప్పుడు ఆ యోగికి ఇప్పుడు చాలా మంది ప్రాణహాని కలిగిస్తుంటది. మరి ఆ వైరం లేకుంటే అలా ఎందుకు కలుగుతుంది? ఆ యోగ సాధకుడు నిజంగా వైరభావం తొలగిపోతేనా వేరే కొంతమంది దుష్ట వ్యక్తులకు వారి మీద ఏదో రకంగా వాళ్ళు మనకు హాని కలిగిస్తూ ఉంటాడు. మనం ఇదే విషయం చూసుకోండి, శంకరాచార్యం చూసుకోండి, స్వామి దయానంద సరస్వతిని చూసుకోండి, ఇంకా వేరే వాళ్ళు చాలా సిద్ధపురుషులు ఉన్నారట. చాలా మంది సమాజం కోసం ప్రయత్నం చేసేప్పుడు చాలా అవరోధాలు వచ్చాయి. ఇప్పుడు ఎందుకు రాముడు కృష్ణుడు ఇటువంటి విషయాలు తీసుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ప్రాణి పట్ల హింసకి భావం చేయలేదు, కానీ వారి పట్ల కూడా వాళ్ళకు శత్రువులు ఉన్నదా? రాముడికి ఉన్నది, కృష్ణుడికి ఉన్నది, శివుడికి ఉన్నది. అందరికి మనం ఏది ఇతిహాసం చెప్పుకుంటున్నాం పురాణాల్లో, అందరికీ శత్రువులు ఉన్నారు. వాళ్ళకి సమస్త ప్రాణ పట్ల ఎవరికి వైరభావం లేదు, కానీ శత్రుపక్షంలో ఒక పక్షంలో ద్వితీయ పక్షంలో కనిపిస్తూ ఉంటున్నామట. కాబట్టి అది వాళ్ళ స్వాతంత్ర్యము. కాబట్టి సమస్త పూర్తిగా అంటే ఎక్కువ శాతంలో నిజంగా సమర్పణ త్యాగం అన్నప్పుడు అధికాధికంగా వైరభావం తొలగిపోతుంది. అంటే అజ్ఞాని అల్పజ్ఞ వ్యక్తి ఉంటాడు, అతనికి ఏం తెలుసు? ఇది యోగి యొక్క మహాత్యం తెలియదు అన్నమాట. ఆ యోగ మహాత్యం తెలియదు కాబట్టి అతను విరోధ భావంతో వచ్చి అంటే అజ్ఞాన స్థితిలో వచ్చేసి అవిద్యా స్థితిలో వచ్చేసి ఏదైనా హాని కలిగించవచ్చు, మూర్ఖత్వం నుండి హాని కలిగించవచ్చు. కాబట్టి అటువంటి స్థితి కలుగుతుంది ఒక్కోసారి. కాబట్టి సంపూర్ణ వైరభావం తొలగిపోతుంది, 90% తొలగిపోతుందండి. ఎందుకంటే అటువంటి యోగికి అటువంటి పరిస్థితి సాధారణంగా ఎదురు కాదండి. ఎదురైందంటే అక్కడ ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది, అంతేకాని అది సమస్త వైరభావం తొలగిపోయిన తర్వాత అసలు విరోధ భావం ఉండకూడదు కదా అనేది మనం అతిశయోక్తి తీసుకోవచ్చు, కానీ మరి అత్యంత అతిలో తీసుకోకూడదు అన్నమాట. అంటే ఆధిక్యతను చెప్పామండి, సమస్త ప్రాణపై వైరభావం ఉండదు. వారి సాంగత్యం ఉండే ఎవరైతే ఇంకా శిష్యులు ఎవరైతే ఉండేదో వారి కూడా వైరభావం తొలగిపోతుంది. ఇది వారి యొక్క సామర్థ్యాన్ని సామాన్య వ్యక్తుల కన్నా ఎక్కువ సామర్థ్యం ఆ యోగిలో ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. అంతేగాని పూర్తిగా అతిగా తీసుకువెళ్ళామనుకోండి మనకు కొన్ని వికల్పాలు కూడా కనిపిస్తాయి, ఒక సందేహాలు ఉత్పన్నమవుతాయన్నమాట. కాబట్టి సాధ్యమైతే ఎక్కువ శాతంలో వైరభావం అనేది ఉండదు. సాధ్యమైనందుకు ఉండదు కాబట్టి నిర్లేపంగా ఉంటాయి. కాబట్టి ఇంకా ఎవరికైతే అతని పట్ల విరోధ భావంలో దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే అతని మనసే మారిపోతుందన్నమాట. అతనే అటువంటి యోగిని చూడగానే ఆ నిర్లేపత్వం. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు ఉంటాడండి, చిన్న పిల్లవాడు ఎట్లా ఉంటుంది, ఎంతో నిర్మలంగా నిష్కపటంగా ఎంతో నిర్విరామంగా ఉంటాడు, ఎటువంటి దోషాలు లేకుండా కనిపిస్తాడు. అందుకే ఆ పిల్లవాడు ప్రతి ఒక్కరికి ముద్దు వస్తుంటాడు అనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఆకర్షణీయంగా ఉంటాడు అనమాట. అంటే పిల్లల యొక్క మనస్తత్వం, పిల్లలు దేవుళ్ళు అంటాం కదా, ఎందుకంటే పిల్లల యొక్క మనస్తత్వం ఆ రకంగా నిర్మలంగా నిర్లేపంగా ఎటువంటి దోషరహితంగా ఉంటుందో ఆ రకమైన స్థితి ఆ యోగాభ్యాసకుడికి యోగ సాధకుడికి ఉంటుందన్నమాట. ఒక చిన్న పిల్లవాడిని చూడగానే ఆటోమేటిక్ గా దయా మానవత్వం కలిగిన వ్యక్తికి ఎవరికి హింసాభావన కలదు. హింసాభావన వస్తుందంటే ఎటువంటి వ్యక్తిని కూడా అక్కడ ఏదో బలమైన స్వార్థం ఉండి భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తి నాకు ఏమైనా హాని కలిగిస్తాడు అంటే ఆ ధన సంపత్తి వల్ల నష్టం కలుగుతున్న వ్యక్తి హింస చేస్తాడు. కానీ సామాన్యంగా ఒక పసిపిల్లవాడిని చూడగానే ఎవరికి అలాంటి భావన కలగదు. అతను చూడగానే ప్రతి ఒక్కరికి ఆకర్షణీయంగా ఉంటాడు. దాంట్లో కుల మత భేదాలంటూ ఏం లేవు, శరీరంలో కుల మత భేదాలంటూ ఏం లేవు. ఎటువంటి శరీరమైనా ఆ పిల్లవాడిని చూడగానే ఆటోమేటిక్ అందరికి రమణీయంగా ఆకర్షణీయంగా ఉంటాడు. అంటే యోగి యొక్క మనస్తత్వం ఆ పిల్లోడికి సమానంగా ఆ విధంగా ఉంటుంది. అందుకే అటువంటి వ్యక్తిని యోగిని చూడగానే ఆటోమేటిక్ గా మనసు మారిపోతుంది. ఎటువంటి శత్రువైనా కూడా అక్కడికి వచ్చి మనసు మారిపోతుంది అన్నమాట.
ఇతనికి లేదన్నమాట. ఒకవేళ అటువంటి వైరభావం వచ్చినా కూడా దాన్ని సాహస్యంగా స్వీకరిస్తాడు. దాని గురించి పారిపోవడం అన్నమాట. నన్ను విరోధిస్తున్నాయని పారిపోవాలని చెప్పి అలాంటి భావన కూడా ఉండదు. అది నిర్లేపంగా నిష్కపటంగా ఉంటాడు కాబట్టి అటువంటి స్థితి సాధ్యమైనంత వరకు అయోగ్య ఎడుదు కాదండి. ఇంకొకటి, మనకు సమయం ఏందండి, ఒకవేళ ఆచార్య వారు వచ్చి ఉండొచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి ఇంకా. నమస్తే ఆచార్యజీ. नमस्ते जी, नमस्ते नमस्ते। जी ఉపస్థితులు అయ్యారు. ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. तो हमारे बीच में आचार्य जी सत्यजीत जी उपस्थित है, तो आप लोगों किसी को कुछ प्रश्न पूछना है तो प्रश्न पूछ सकते हैं. तो पीछे कुछ लोगों ने आत्मा परमात्मा के विषయంలో ఆత్మ సాకారత నిరాకారత విషయంలో ప్రశ్న అది అలాగే ఉండిపోయింది. ఆ విషయం వారు కూడా అడగవచ్చు ఇప్పుడు. तो మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే ఎటువంటి విషయం అడగవచ్చు, पूछ सकते हैं. नमस्ते आचार्य जी. नमस्ते आचार्य जी. नमस्ते जी, नमस्ते। नमस्ते आचार्य जी। नमस्ते आचार्य जी। नमस्ते नमस्ते आचार्य जी। नमस्ते नमस्ते आचार्य जी। नमस्ते आचार्य जी। नमस्ते 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 जी। ओम जी। नमस्ते आचार्य जी। नमस्ते जी, नमस्ते। आचार्य जी, एक प्रश्न है, पूछूं मैं अभी? हाँ जी, पूछिए। आत्मा का रूप क्या होता है, साकार या निराकार? हाँ, देखिए साकार निराकार से क्या अभिप्राय है, आप क्या जानना? जैसे कि किसी में रूप होता है, रूप गुण होता है, अर्थात जो आंखों से दिखाई देता है उसको हम साकार बोलते हैं। हाँ जी। अथवा जिसको हम हाथों से छू सकते हैं उसको हम बोलते हैं। तो ये अगर हमारा लक्षण है कि आकार का मतलब जिसको देख सकते हैं और छू सकते हैं, तो इस दृष्टि से तो आत्मा निराकार है, क्योंकि उसमें ये विषय कोई भी नहीं है ना, उसमें शब्द स्पर्श रूप रस गंध ये पांचों विषय जो कि ज्ञानेंद्रियों से जाने जाते हैं वो उसमें नहीं है, वो इनसे रहित है, ये गुण उसमें नहीं है। इस दृष्टि से आत्मा को कहेंगे कि वो निराकार है। परमात्मा में भी ये गुण नहीं है, इसलिए परमात्मा भी निराकार है, और आत्मा में भी ये गुण नहीं है तो भी निराकार। आकार का मतलब कई बार व्यक्तियों का ये होता है कि जिसका वस्तु का किसी का घेरा होता है, परिधि होती है, उसका सीमा होती है, चारों तरफ से इतना लंबा चौड़ा गोल त्रिकोण आयताकार षटकोण ऐसे जो विभिन्न हम इनको भी आकृतियां बोलते हैं। तो किसी वस्तु का जो घेरा होता है, उस जिसका घेरा होता है वो आकार वाला होता है। ऐसा जो जब हम परिभाषा करते हैं या जो लोग इस दृष्टि से देखते हैं, तो चूंकि आत्मा एक देशी है, एक ही स्थान पर रहता है, तो इसका स्पष्ट अभिप्राय है कि उसका अपना क्षेत्रफल है, परिधि है, उसका छोटा सा है, लेकिन उसका अपना फैलाव है कि वहीं तक वो है, उससे आगे नहीं है। तो इस दृष्टि से जो एकदेशी आत्मा है, अणुस्वरूप आत्मा है, उसका जो घेरा है वो होता है, इसको परिमाण कहते हैं। परिमाण इतना फैलाव है, ये आकार बोलते नहीं है, पर वो परिधि वो सीमा आत्मा की होती है।
जी, इस पे आपको कुछ और कहना है तो पूछ सकते आचार्य जी, और एक क्वेश्चन है। आत्मा का स्थान क्या होता है? या हृदय में, या मस्तिष्क में, या पूरे शरीर में होता है? अगर शरीर में होता है तो क्या एक्सीडेंट होने के बाद हाथ पाँव और पैर वो निकल जाते हैं ना, तो उनका स्थान क्या होता हाँ है? हाँ। तो देखिए, पूरे शरीर में तो नहीं होता क्योंकि उसको अणु स्वरूप कहा गया है, और लेकिन उसके शरीर में रहने से पूरा हमारा तंत्रिका तंत्र, नर्वस सिस्टम है, इसलिए हमें संवेदना की अनुभूति पूरे शरीर में होती है। लेकिन इसका ये अर्थ नहीं है कि आत्मा पूरे शरीर में होता है। तो अगर पूरे शरीर में मानेंगे तो वही दोष आएगा जो आप कह रही है कि किसी का हाथ पैर कट गया तो क्या वो भी कट करके अलग हो जाता है, टुकड़े हो जाता है, तो फिर वो नित्य नहीं रहेगा। और इसी तरह एक प्रश्न और आता है कि यदि शरीर के आकार का है तो शरीर तो छोटा बड़ा होता रहता है, और भिन्न भिन्न प्राणियों का शरीर अलग अलग होता है, तो क्या सबकी आत्माएं छोटी बड़ी होती है? और जो छोटा बड़ा होता है तो फिर वो नित्य नहीं रह सकता है, वो तो परिणामी हो गया। तो शरीर के आकार का तो आत्मा नहीं है, वैदिक परंपरा में तो इसको ऐसा स्वीकार नहीं किया जाता। तो वो अणु है, एकदेशी है, और शरीर के एक भाग में रहता है। अब वो एक भाग कौन सा है, उसमें जो दो मान्यताएं प्रचलित हैं, एक हृदय प्रदेश और एक मस्तिष्क। ये दो तरह की विचारधारा है, दोनों के पक्ष में अलग अलग विद्वान हैं, वो अपने अपने युक्तियां और तर्क देते हैं। महर्षि दयानंद ने उसको, आत्मा को हृदय प्रदेश में स्वीकार किया है, जो वक्ष छाती में बीच में हड्डी है, वो जहां पर समाप्त होती है, गड्ढा सा है, उसको हृदय प्रदेश यानी हृदय के पास वाला देश कहा जाता है। वो तो उसके नहीं रहता है ऐसा नहीं मानता, उसके हाथ में ये रहता है। ये हृदय शब्द भी आत्मा के लिए हमारे शास्त्रों में कहता है कि हृदय जो है वो वाला है, वक्त वाला हृदय है, ये हृदय मस्तिष्क वाला है। और चूंकि आज के विज्ञान के अनुसार हमारी सारी संवेदनाएं मस्तिष्क में ही जाती है, और जितनी क्रिया होती है वो तंत्रिका तंत्र से विभिन्न इंद्रिया कार्य है। तो ज्ञान पर क्रिया केंद्र है कि तो विश्व होना चाहिए, दृष्टि मस्तिष्क में मानता है आधुनिक विज्ञान का प्रयोग है। लेकिन जो महर्षि ने लिखा है और हम जो अनुभूति करते हैं, उसके आधार पे हम उसको वक्षस्थल पे हृदय प्रदेश में मानते हैं। और हमारे व्यवहार में भी जब हम मैं शब्द का प्रयोग करते हैं तो हम संवेदना की दृष्टि से हृदय में भी जाते हैं, मस्तिष्क में भी जाते हैं, और कभी पूरे शरीर में भी रहते हैं, मैं का प्रयोग करते हैं। लेकिन अब हम सुख को अनुभव, बहुत सुखी हूँ, मैं दुखी हूँ, उस समय में जब हम अपने पे केंद्रित करते हैं तो वो जो संवेदना है भावना के रूप में कि किसी स्मृति को करके हम जब दुखी और सुखी होते हैं, तो वो हृदय प्रदेश में होती है, वक्षस्थल में होती है। अगर अभी कोई पीड़ा हो रही है, कोई कांटा लग गया, पत्थर लग गया, चोट आ गई, तब जो संवेदना होती है वो तो हमारे को उस अंग में हमें प्रतीत होती है, क्योंकि वहां हमें पता लगना चाहिए। तो वो तो ऐसी संवेदनाएं जो उसी समय हो रही है, वो हमारे को बाहर से जो निमित्त से हो रही है निर्धारण नहीं कर पाती। लेकिन जब करते हैं, किसी सुखद घटना को सोचते हैं, किसी दुखद इसको प्रयोग करके देख सकता होता है। और जब मैं शब्द का प्रयोग होता है तब भी हम मुख्य रूप से यहीं पर ही केंद्रित होते हैं। तो मेरा झुकाव तो यही मानने में है कि ये हृदय प्रदेश या वक्षस्थल में यहाँ पर आत्मा का स्थान है। तो धन्यवाद आचार्य जी। हरि ओम, नमस्ते महोदय।
आत्मा शरीर के बाहर रहता है, शरीर के अंदर रहता సందేహం కన్నా హృదయ ప్రదేశంలో స్థానం అని చెప్పారు. హృదయ స్థానంలో అదే అండి. शरीर के बाहर रहता है आत्मा, शरीर के अंदर नहीं, ये बोलता है, ये गलत है ये सत्य है? ठीक, शरीर के अंदर है, शरीर के बाहर ये व्याख्या परमात्मा है, वो बाहर और अंदर दोनों है। लेकिन जहाँ जीवात्मा की बात है तो जीवात्मा तो हमारे अंदर ही रहता है, शरीर के अंदर ही रहता है, श्वास स्थान है, उस स्थान है वो उसके अंदर। జీ అది మనకు స్పష్టంగా ఉంది. అది ఎందుకంటే ఇప్పుడు ఆ మానసికంగా ఆత్మ పరమాత్మ సూక్ష్మంగా ఉంటాయి, వీటి లోపల ఉంటే బయట అయితే ఉండవు. అది మనకు క్లారిటీగా ఉంది. అంటే బయట నుంచి లోపలికి చొచ్చుకొని ఉంటుంది అని చెప్పి అంటారు. నిజమేనా? అది సూక్ష్మ విషయం కాబట్టి కదా, అది మనం దాన్ని ఆ రకంగా చెప్పకూడదు. అది సూక్ష్మంగా, ఇది ప్రత్యాత్మ వేదిక స్థితి అనమాట. అది మనం ఎంతసేపు ఉన్నా అది పైన స్థూలంగా ఆలోచిస్తున్నాం అంట. కాబట్టి అది ఆ రకంగా ఉండదు. సూక్ష్మంగా లోపలే ప్రత్యాత్మది అనుస్వరూపంలో ఉంటుందని చెప్పారు అది ఆ విషయంలో. జీ ప్రభాకర్ గారు, మీరు ఏదో ప్రశ్న అడిగారు నన్ను. हरि ओम जी महोदय, अहम प्रभाकर शास्त्री जी। मम प्रश्नौ द्वौ स्तः। भगवान् कृष्णः योगेश्वरः इति उच्यन्ते, तत्र विश्वरूपं दर्शयितवान् अर्जुनं कृते, परन्तु अस्मिन् कस्मिन् योगस्थितौ दर्शयितुं शक्यते? साधकः अपि विश्वरूपं दर्शयितुं शक्यते वा? कस्मिन् स्थितौ दर्शयितुं शक्यते? कोऽपि योगी यः समाधिस्थोऽस्ति सः ईश्वरस्य साक्षात्कारं कर्तुं शक्नोति स्वयं, किन्तु ईश्वरस्य स्वरूपम् अन्यं कमपि दर्शयितुं न शक्नोति। स्वकीय साक्षात्कार विषये वक्तुं तु शक्नोति, किन्तु अन्ये किन्तु दर्शयितुं न शक्नोति। तथैव जी, एवमेव सम्यक् अस्ति। अन्यच्च यथा विवरणं प्राप्नोति यस्मिन् सन्दर्भे भवान् वदति पृच्छति, तस्मिन् सन्दर्भे तु तत्र यत् रूपं कथ्यते तत्तु विभिन्न आकाररूपेण वर्तते। तत्र ईश्वरस्य तु वयम् एवं कल्पनां न कर्तुं शक्नुमः, स तु निराकारो अस्ति। तो अतः यत् प्रचलितम् अस्ति, यत् रूपं प्रदर्शितं मुखे वा अन्यत्र वा अर्जुनाय सर्वं दर्शितवान् सः, तो तत् न सम्यक् अस्ति, तथा न सम्यक् अस्ति, तो रूपरहितो अस्ति, न दर्शयितुं शक्नोति कोऽपि अन्यम्। ओम्। अन्यः प्रश्नः अस्ति। कश्चन वेदान्तिनः, केचन वेदान्तिनः वदन्ति तत्र सारूप्य, सालोक्य, सामीप्य, सामीप्य, कैवल्यः इति चत्वारः स्थितयः सन्ति इति। अस्मिन् सांख्यदर्शने उक्तं कैवल्यं, ततः समानः स्थितिः अत्र कः? अत्र स्थितिः का? तो तत्र तु यत् అవగచ్చంతి హిందీ భాష చెప్పండి ఆచార్య గారు. अच्छा, అందరికీ అర్థమవుతుంది. नहीं सर, यथापि इच्छति संस्कृत भाषायाम् अपि अथवा तो हिंदी भाषायां यथा ते इच्छन्ति। అంటే అన్య జనాः అధికాः सन्ति इति कारणतः केचन जनाः वाक्यम् एवं। तो मैं ठीक है, तो मैं हिंदी में बोलता हूँ। पिछला जो उत्तर मैंने दिया, इनका प्रश्न था कि श्री कृष्ण योगेश्वर श्री कृष्ण जी ने परमात्मा का स्वरूप दिखाया था अर्जुन के लिए, तो वो कोई दिख सकता है। तो मैंने उत्तर दिया कि स्वयं साक्षात्कार कर सकता है, लेकिन अन्यों को दिखा सकता,
वो केवल बता सकता है कि ऐसा ऐसा, वाणी से बता सकता है, समझा सकता है, लेकिन दिखा नहीं सकता। तो जिसको भी देखा उस समाधि के अंतर्गत ही वो नहीं दिखता। और परमात्मा का जैसा रूप वहां प्रसंग में जाता है वैसा तो आकार प्रकट है नहीं, तो निराकार है, इसलिए उस दृष्टि से वो कथन ठीक नहीं है। और क्या हो इसमें न श्रूयते महोदय, न మీ వాయిస్ श्रूयते, బ్రేక్ అవుతుంది ఆచార్య. न श्रूयते, न श्रूयते। मेरी आवाज कट रही है? अच्छा, ఆచార్య. न श्रूयते, न అధునా श्रूयते। శ్రూయతే, అధునా శ్రూయతే. इदानीं श्रूयते। ओम। हाँ, तो सम्यक्, तो अन्यं प्रश्नं प्रष्टुं शक्नुवन्ति। जी, ఇంకేదైనా ప్రశ్న जो था कि वेदांती को कहते हैं कि 4 प्रकार की सारूप्य, सायुज्य और सामीप्य, ऐसे जो 4 वो बोलते हैं वेदांती। चौथा कौन सा है? सालोक्य, सारूप्य, सामीप्य, सायुज्य, कैवल्य। कैवल्य का जो स्वरूप है, तो देखिए सामीप्य तो होता है परमात्मा के साथ में, कैवल्य में निकटता होती है। निकटता तो स्थान की दृष्टि से अभी भी है हमारी परमात्मा से, किंतु वहां समीपता आनंद आदि की दृष्टि से होती है, ज्ञान की दृष्टि से होती है। परमात्मा की कृपा मिलती है तो वो सामीप्य है। सारूप्य का मतलब है कि समान रूप होता है, उसका अभिप्राय 100% समानता नहीं होती है, लेकिन जैसे परमात्मा आनंद से युक्त है ऐसे आत्मा भी आनंद से युक्त होता है, उसमें निमग्न होता है, इस रूप में सारूप्य है। लेकिन परमात्मा सर्वव्यापक है तो आत्मा भी सर्वव्यापक बन जाएगा, ये स्वरूपता होगी, ऐसा नहीं होगा। परमात्मा सर्वशक्तिमान है, आत्मा भी सर्वशक्तिमान बन जाएगा, ऐसी स्वरूपता नहीं होती है। कुछ अंशों में स्वरूपता होती है, और जैसे लोहे का गोला अग्नि में डलने पे लाल हो जाता है, ऐसे आत्मा परमात्मा के साथ वहां पर जुड़ करके और आनंद से युक्त हो जाता है, आनंद से मग्न होता है, ज्ञान की प्राप्ति होती है, इस रूप में सारूप्य है। और निकटता रहती है, उससे मित्रता रहती है, ये सब चीजें हम कह सकते हैं। ये शब्द लगभग घट सकते हैं, लेकिन इसकी व्याख्या ठीक तरह से देखनी होगी कि इस रूप में संगत है। ओम। धन्यवाद आचार्य चरणों के मेरा नमस्कार। मेरा एक क्वेश्चन है, एक प्रश्न है। ये योग दर्शन का बाद में एक अधिकरण बोला गया है, निरोध परिणाम, समाधि परिणाम, एकाग्रता परिणाम। उस अधिकरण में परिणाम का मतलब क्या है और ये तीनों एक दूसरे से कैसे भिन्न है? समाधि परिणाम और एकाग्रता परिणाम, निरोध परिणाम, समाधि परिणाम और एकाग्रता। हाँ, तो देखिए परिणाम जो है ये चित्त की अवस्था विशेष को बता रहा है। तो जब व्युत्थान दशा होती है, यानी एकाग्रता नहीं होती है, तो अनेकाग्रता से हट करके, अनेक वृत्तियों से हट करके जब एक वृत्ति बन जाती है, ये एकाग्रता परिणाम। एक विषय पे केंद्रित है, और एक विषय पे केंद्रित होने के बाद में जब किसी विषय का साक्षात्कार करता है तो ये समाधि की अवस्था कहलाती है। इसको समाधि परिणाम कहते हैं कि इस समय में किसी चीज का, एक विषय का साक्षात्कार हो रहा होता है। एकाग्रता परिणाम का ये अर्थ नहीं है कि वो समाधि भी लग गई है, क्योंकि एकाग्रता तो समाधि से पहले प्रत्याहार, धारणा और ध्यान में भी हो जाती है, वहां भी एकाग्रता होती है। तो एक ही विषय बना रहना ये प्रत्याहार, धारणा और ध्यान में भी रहता है, लेकिन समाधि में भी एकाग्रता, संप्रज्ञात समाधि में एकाग्रता रहते हुए भी वहां उसका, वस्तु का साक्षात्कार हो रहा होता है। ध्यान में जो एकाग्रता होती है उस समय में उस वस्तु का साक्षात्कार नहीं हो रहा होता, वहां उस वस्तु के बारे में हमारा चिंतन चल रहा होता है, विचार चल रहा होता है, जो कि स्मृति वृत्ति के रूप में होता है।
तो साक्षात्कार वो नहीं कहलाता। तो समाधि परिणाम जब होगा तो वहां उस वस्तु का जिस पर एकाग्र है उसका साक्षात्कार होगा। और जब एक भी वृत्ति नहीं रहेगी चित्त में कोई वृत्ति नहीं रहेगी, वृत्तियों की समाप्ति हो जाएगी, तो एकाग्रता परिणाम से फिर उसे निरुद्ध परिणाम कहते हैं कि एकाग्रता यानी एक वृत्ति हट करके अब कोई वृत्ति नहीं रही है, ये निरुद्ध परिणाम कहलाता है। तो सबसे पहले अनेकाग्रता यानी अनेक वृत्तियों से एकाग्रता परिणाम होगा, और उससे समाधि में कोई जा सकता है तो समाधि परिणाम होगा, और उससे सब वृत्तियां रुक सकती हैं, निरुद्ध परिणाम वो भी हो सकता है। तो इस तीनों के अंदर भेद है, ये भेद है। और निरुद्ध परिणाम जब होगा उस समय में ईश्वर का साक्षात्कार होगा। चित्त निरुद्ध होगा लेकिन आत्मा को ईश्वर का साक्षात्कार होगा, आत्मा को ईश्वर का आनंद ज्ञान आदि प्राप्त होते हैं। ये इन तीनों में भेद है। निरोध संस्कार और निरोध परिणाम के बीच में क्या क्या अंतर है? हाँ, और वैसे ही समाधि अवस्था और समाधि परिणाम में क्या अंतर है? हाँ, तो देखिए ये जो परिणाम शब्द है ये चित्त को ध्यान में रख करके क्या है, क्योंकि ये वस्तु का परिणाम कहा जाता है। तो धर्म लक्षण और अवस्था परिणाम जो कहे जाते हैं तो ये किसी वस्तु में होते हैं। तो वहां चित्त के अंदर जब होता है, जब चित्त की दृष्टि से कहा जाता है तो इसको कहा जाएगा कि समाधि परिणाम है, ये निरुद्ध परिणाम है। अब जब कहें कि समाधि अवस्था क्या है, तो समाधि अवस्था मतलब जिस समय में, अब ये चित्त को लेकर के नहीं कहा जा रहा है समाधि अवस्था, लेकिन जिस समय चित्त समाधि परिणाम में है उसी समय वो समाधि अवस्था में भी है। दोनों बातें कही जा सकती हैं, लेकिन एक बदलाव को बता रहा है, परिणाम मतलब बदलाव। तो समाधि में जब गया है तो चित्त के परिणाम को बदलाव को बता रहा है, लेकिन जब वो स्थिति बन गई है, अब वो लगातार वही बनी हुई है, तो वही लगातार चल रहा है, इसको समाधि अवस्था कहते हैं। इसी तरह से जो आपने निरुद्ध परिणाम कहा, तो जब निरुद्ध अवस्था में जाता है चित्त, उसमें बदलाव को प्राप्त होता है, तो ये परिणमन होता है, बदलाव होता है, ये परिणाम। अब निरुद्ध अवस्था बनी रह सकती है उस निरुद्ध अवस्था में जो रहेगा तो उसका रहेगा। जब समाधि अवस्था चलती रहेगी, जिस वस्तु का साक्षात्कार कर रहे हैं उस वस्तु का संस्कार पड़ेगा, तो वो समाधि के संस्कार कहलाएंगे। और जब निरुद्ध अवस्था में चित्त रहेगा, कोई निरुद्ध अवस्था का भी एक संस्कार चित्त पर पड़ता रहेगा, उसको निरोध संस्कार कहते हैं। तो निरोध परिणाम हुआ चित्त का एकाग्रता से निरुद्ध अवस्था में जाना, ये निरोध परिणाम हुआ। और निरुद्ध अवस्था बनने पर जो चित्त पर संस्कार पड़ रहा है उसको निरोध संस्कार कहते हैं। तो धन्यवाद। जी, ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? नमस्कारः महोदय। नमस्ते जी, आचार्य नमस्कारः। नमस्ते। केचन उपनिषदः श्रवणमात्रेण भगवन्तं ज्ञातुं शक्यते इति उक्तवन्तः। केचित् जनाः ध्यानमार्गेण इति। द्वयो मार्गयो किम् अधिकं लाभः, उत्तममार्गः ध्यानमार्गः वा उपनिषद श्रवणमार्गः इति अहं चिरकालात् मम प्रश्नः। ध्यानं मास्तु उपनिषदः शृणोतु इति केचित् जनाः उक्तवन्तः। तो श्रवण मात्रेण ईश्वरस्य प्राप्ति न भवितुं शक्नोति। उपनिषद श्रवणेन वा अथवा वेद मंत्र श्रवणेन वा श्रवण मात्रेण न भवति। तत्र श्रवण मनन निदिध्यासन अन्यच्च साक्षात्कारः, एतत् सर्वेषां चतुर्णाम् आवश्यकता भवत्येव। तो एवं न कथनीयं कदापि मात्रा तत्सिद्धि तत् सांख्यदये आगच्छति सूत्रमपि।
न श्रवण मात्रा तत्सिद्धि, श्रवण मात्रेण सिद्धि न भवति, किंतु श्रवणेन ज्ञानं प्राप्य वयं चिन्तनं कुर्मः, चिन्तनं कृत्वा पुनः निदिध्यासनं कुर्मः, निश्चयं कुर्मः और पुनः साक्षात्कारं यदा कुर्मः तदा प्राप्ति भवति ईश्वरस्य। अन्यच्च ध्यान मार्गेण तो ध्यान मात्रेण अपि ईश्वरस्य प्राप्ति न भवति, किंतु ध्यानस्तु एकः उपायः वर्तते। यतोहि धारणा ध्यान पुनः तत्पश्चात् समाधि, तन्न चेत् तत्रापि असम्प्रज्ञात समाधि वर्तते। तो तर्हि मात्र ध्यानेन ईश्वरस्य प्राप्ति न भवितुं शक्नोति, किन्तु ध्यानस्य स्थितां वयमेव पुनः तदनन्तरम् ईश्वरस्य प्राप्ति भवति। तो एते सर्वे उपायाः सन्ति। कमपि एकम् उपायं गृहीत्वा वयं विचारयामः अनेनैव भविष्यति तत् सम्यक् नास्ति। अन्यच्च भिन्नरूपेण यदा जनाः प्रश्नं कुर्वन्ति यत् ज्ञानेन ईश्वरस्य प्राप्ति वर्तते भवति अथवा तु ध्यानेन साधनया, तो ज्ञानेन भवति, ज्ञानान् मुक्ति इति सांख्यदर्शनेऽपि आगच्छति, किन्तु ध्यानमाध्यमेन अस्माकं ज्ञानस्य दृढता भवति, पुनः तदनन्तरं वयं अविप्लव विवेक ख्यातिं प्राप्य पुनः तत्ज्ञानेन ईश्वरस्य साक्षात्कारं कर्तुं शक्नुमः। तो ज्ञानं परित्यज्य मात्र ध्याने ईश्वरस्य प्राप्ति न भवितुं शक्नोति, अन्यच्च मात्र ज्ञानेन ध्यानरहित ज्ञानेन अपि ईश्वरस्य प्राप्ति न भवितुं शक्नोति। तो ज्ञानस्य अपि आवश्यकता वर्तते, ध्यानस्य भी आवश्यकता वर्तते। ओम धन्यवादः। हिंदी में बोलो लोकेश जी, हिंदी में बोल रहे हैं इसको बताइए, चलिए बताइए। हाँ, तो उनका प्रश्न ये था कि उपनिषद को सुनने से मुक्ति मिल जाएगी अथवा ध्यान से होगी। तो सुनने मात्र से कभी भी मुक्ति नहीं होती है, और सुनने के बाद में श्रवण के बाद मनन निधिध्यासन साक्षात्कार होता है। तो श्रवण आवश्यक है, उससे हमें ज्ञान होता है, किंतु उतने मात्र से मुक्ति नहीं होती है, और ध्यान मात्र से भी नहीं होती है, क्योंकि ध्यान के बाद में, ध्यान से तो एकाग्रता का संपादन होता है और फिर उसका उपयोग हम समाधि में करते हैं। जब समाधि लगेगी तब ईश्वर का साक्षात्कार होगा। और तो केवल श्रवण से नहीं होती, केवल ध्यान से नहीं होती, केवल ज्ञान से नहीं होती, केवल उपासना या ध्यान ईश्वर की भक्ति से नहीं होती। दोनों हमारे लिए आवश्यक हैं, और हमारे शास्त्रों में जहां कहीं कभी एक का कथन होता है तो उसकी प्रमुखता के लिए होता है, बाकी हम पूरे वाङ्मय को देखेंगे तो ये दोनों ही आवश्यक हैं। अस्तु, ఇంకెవరికైనా ఉన్నాయండి? ఇంకెవరైనా ఉంటే ఒక ప్రశ్న అడగవచ్చు। ప్రణామः ఆచార్య। नमस्ते जी। అడగవచ్చు మహోదయ। ఒక్క నిమిషం ఎవరు అడిగారు? నాగలక్ష్మి ఒక్క నిమిషం ఉండండి। आचार्य नमो नमः। आम रत्नाकर जी आचार्य, रत्नाकर जी, हमें शत दर्शनाच हैं, उसमें से किसी एक दर्शन को हम फॉलो करने से मुक्ति और मोक्ष प्राप्त हो जाएगी ना? जो पसंद हो जाए उसी दर्शन को आप निपट लें, ऐसा नहीं है। हाँ हाँ हाँ, देखिए वैसे आप जो दर्शन मतलब तो वैदिक 6 दर्शनों की बात कर रहे हैं? हाँ आचार्य, हाँ महोदय जी। हाँ, तो लाइक सांख्या योग और न्याय वैशेषिक मीमांसा वेदांत, ये 6 दर्शनों में किसी एक दर्शन को एक व्यक्ति निपट लेने से और फॉलो करने से मुक्ति हो जाएगी ना? हाँ, देखिए ऐसा है कि वैसे अगर कोई एक दर्शन को बहुत व्यापकता से पढ़ेगा तो बाकी चीजें भी उसमें आ ही जाती हैं। तो उस दृष्टि से आप अगर कहना चाहते हैं तो योग दर्शन को हम कह सकते हैं, सांख्य को, लेकिन एक दर्शन से कभी भी पूरी बात नहीं आती है।
ये छहों दर्शन वैदिक दर्शन है और अलग अलग दृष्टियों से बात को रखते हैं, तो छहों का एक समूह है वो। तो केवल योग दर्शन को करके आप फिर भी कह सकते हैं भाई अष्टांग योग का पालन करेंगे, लेकिन अष्टांग योग का पालन करने के लिए भी हमें सांख्य की आवश्यकता होगी, सांख्य के ज्ञान की आवश्यकता होगी। योग दर्शन को हम पढ़ेंगे तो उसमें वैशेषिक की भी बातें आएंगी, तो वैशेषिक की भी समझ होनी चाहिए। और योग दर्शन हम पढ़ेंगे तो वहां प्रमाणों की भी चर्चा आएगी, तो हमें न्याय दर्शन की भी आवश्यकता है। योग दर्शन हम पढ़ेंगे वहां ईश्वर का विषय, ब्रह्म का विषय आएगा, तो हमें वेदांत दर्शन की भी आवश्यकता है, वहां ब्रह्म का विषय बताया गया है। योग दर्शन पढ़ेंगे तो उसका हमें ठीक ठीक अभिप्राय, तो ये कोई सी एक दर्शन के लिए हम नहीं कह सकते। अपने को बहुत अच्छी तरह से प्रगति करनी है तो सभी दर्शनों का उपयोग यहाँ पर होगा। लेकिन यदि आप अपने पढ़ने में या समय में कमी देखते हैं कि भाई मैं अधिक नहीं पढ़ सकता या अधिक समय नहीं है, तो आप एक दर्शन पे अगर केंद्रित होना चाहते हैं तो अधिक दूर तक पहुंचाने में तो योग दर्शन उसमें सबसे मुख्य है। हाँ, एक योग दर्शन को आप पकड़ सकते हैं जी। और एक दर्शन पढ़ने के लिए एक जन्म ही नहीं काफी है आचार्य। नहीं, ऐसा नहीं है। देखिए आप एक तो जैसे होता महान है आप जैसे महान व्यक्ति षट दर्शनों को पढ़ लिए थे, किंतु इस उम्र में मेरे को हमारे लिए ये तो कष्ट हो जाएगा षट दर्शनों को पढ़ने के लिए। हाँ, तो आप एक अवगाहन हो दर्शन को ले जाएगी। लीजिए जी, एक दर्शन को आप ले लीजिए, योग दर्शन ले लीजिए, और आपके पास समय होता है तो सांख्य को साथ में ले लीजिए, और समय बचता है तो वेदांत को ले लीजिए। तीन पर केंद्रित होइए। और अगर केवल एक योग दर्शन भी आप लेते हैं तो जब उसका हम व्यवहार करेंगे तो अष्टांग योग का पालन करें तो बाकी चीजें आपको साथ साथ में हमको जिज्ञासा होने लग जाएगी कि ये चीज और आकृति के लिए जितना मार्ग इस जन्म में हम तय करेंगे, आगे अगले जन्म में उससे आगे से चलेंगे। तो आप एक दर्शन पे, योग दर्शन पे केंद्रित हो सकते हैं, उसको बार बार पढ़ेंगे, बार बार विचार करेंगे और आचरण में लाएंगे, तो ये भी हमें अकेला योग दर्शन भी बहुत दूर तक, हमें बहुत ऊंचाइयों तक पहुंचा सकता है। अस्तु महोदय, धन्यवाद। एक मार्गदर्शन दिए थे मेरे लिए, आप दिए हैं। थैंक यू। ठीक है जी అండి అస్తు आचार्य ఒక ప్రశ్న వేరే వాళ్ళు అడుగుతున్నారు। लोकेश जी, समय हो रहा है अब। नमस्ते जी, नमस्ते नमस्ते गुरुजी। नमस्ते नमस्ते నాగమణి గారు महोदय छोटे से महोदय నాగమణి గారు ఆచార్య గారికి వేరే కార్యక్రమం ఉంది, 9 గంటలకు వాళ్ళు ఉపస్థితి కావాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ టైం చూద్దామండి. వారు ఇంకా 10 నిమిషాలు అని చెప్పుకున్నాం, ఎక్కువ ఆచార్య సమయం. మహోదయ ఒకసారి అందరూ ఫోటో తీస్తే అందరితో ఒకసారి ఫోటో దిగాలండి. ఒకసారి మీరు వీడియోలో ఆన్ చేసుకోండి ఆచార్య గారితో. ఒకసారి వీడియోలో ఆన్ చేయండి, వారు కల్పన గారు ఫోటో తీస్తారంట. నెక్స్ట్ టైం చూద్దాం. మీ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ తీసుకుని మీరు రాసి పంపించండి. అవకాశాన్ని బట్టి మేము మళ్ళీ ఒకసారి తీసుకుంటాం. जी అలాగే మహోదయ. आचार्य गाరు जी, आचार्य जी नमस्ते जी। आचार्य जी हाँ, मैं चलता हूँ अभी। मैं 9 बज गए हैं, वो कार्यक्रम के लिए बुलाने भी आ गए हैं। जी आचार्य, आपसे एक फोटो लेना चाह रहे हैं आचार्य जी। आप 1 मिनट 1-2 सेकंड आचार्य। कल्पना गाరు వీడియో అందరూ ఆన్ చేసుకోండి. అయిపోయినప్పుడు తెలియచేయండి కల్పన గారు. అయిపోయిందండి.
जी ठीक है आचार्य, बहुत बहुत धन्यवाद आचार्य जी। आप हमारे अनुग्रह मात्र से हमारे ऊपर आप अनुग्रह किया, हम सबको प्रेरित किया। आगे इन लोगों की जिज्ञासा बहुत है, तो आगे और एक दिन कभी देखेंगे आचार्य जी, अवश्य मैं सूचित कर दूंगा। तो एक दिन आपकी जैसा अनुकूलता होगी। काफी विषय है, एक विषय एक प्रश्न रूप में स्त्रियों के विषय में एक संदेह है कि स्त्रियां मोक्ष प्राप्त है ठीक नहीं है, ऐसे प्रश्न बहुत है। तो ठीक है, अगली बार करेंगे, अगले बार करेंगे। ठीक है, नमस्ते। धन्यवाद बहुत बहुत ధన్యవాదాలు 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 మహోదయ. धन्यवाद महोदय. ధన్యవాద మహోదయ. గురుగారు నమస్తే అండి, ధన్యవాదాలు. చాలా బిజీగా ఉంటారు, నేనే చెప్పాను కాబట్టి వాళ్ళ కార్యక్రమం నిరంతరంగా బిజీగా ఉంటారు. కాబట్టి నెక్స్ట్ టైం మనం ఒక రోజు మళ్ళీ ఇప్పుడు 2-3 మనకి అట్లా కంటిన్యూ నడుస్తూ ఉంటుంది కాబట్టి మధ్యలో వస్తూ ఉంటారు వారు. కాబట్టి మీ ప్రశ్నలు ఏమైనా మనసులో పెట్టుకొని ఖచ్చితంగా అక్కడ మనకు విస్తృతంగా వివరంగా మనకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి అవి ఏదంటే రాసి పంపించేసేయండి. ఈ విషయంలో ఇప్పుడు చెప్పిన విషయంలో మీకు సందేహాలు ఉన్నాయా? ఈ విషయంలో చెప్పిన విషయంలో మహోదయ జీ మీరు చెప్పగలరేమో, ఆత్మశక్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలి మహోదయ, మీరు చెప్పగలరా? ఆత్మశక్తిని ఆత్మిక బలాన్ని పెంచుకోవడానికి ధ్యానమే దానికి ముఖ్య కారణం అండి. అన్నిటికీ ధ్యానమే. మన మెడిటేషన్ ద్వారా మనం ముందు శక్తి సామర్థ్యం పెంచుకోవాలి. మన ఏకాగ్ర శక్తి పెరిగిందనుకుంటే ఆత్మశక్తి యొక్క బలం కూడా పెరుగుతుందండి, అంటే మనోబలం పెరుగుతుందండి. కాబట్టి మనం దీనికి ముఖ్య కారణం ఇవన్నీ సక్రమంగా రావాలి అంటే ఆసక్తి సంపాదించుకోవాలంటే యోగాంగ అనుష్ఠానమే అతి ముఖ్యమైనది. చిన్న సత్య, అహింస, బ్రహ్మచర్య, అపరిగ్రహ ఇటువంటి విషయాల పట్ల మనం నియంత్రణపూర్వకంగా ప్రయత్నం చేస్తూ ఉంటేనే, యోగాంగ అనుష్ఠానం ఆచరిస్తూ ఉంటేనే అది సహజంగా మనకు ఆత్మశక్తి మనోబలం అనేది సహజంగా వృద్ధి చెందుతుందండి. చాలా విషయం అందుకే ముందు మన గురించి మనం తెలుసుకోవాలంటే ముందు ఏకాగ్ర శక్తి కావాలి. ఏదైనా ఒక విషయం లీనం చేసేటువంటి శక్తి సామర్థ్యం మనలో కావాలి. మీలో కూడా ప్రశ్న ఉన్నదండి, అది అవకాశం లేదు కాబట్టి నేను అక్కడ తీసుకోలేదు. నెక్స్ట్ టైం తీసుకుంటామండి మీ ప్రశ్న కూడా. నాగలక్ష్మి గారు ధన్యవాదాలు మహోదయ. కాకపోతే అది అవకాశం తక్కువ ఉంది అని చెప్పి అది ఏదో ముందు ప్రశ్నలు కొంతమంది చెప్పారు కాబట్టి. నమస్కారం మహోదయ. మీ వాయిస్ వినపడలేదు మహోదయ. మహోదయ హరి ఓం. మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టుంది ఫోన్. ఓకే అండి. సో ఈ రకంగా మనకు ఇంకా కొన్ని మనకు ఇటువంటి విషయాల మీద మనం ఇప్పుడు ఒక విషయం చెప్పాను కదా, స్త్రీ యోగిని బన్శక్తి హై అంటే స్త్రీ యోగిని అవుతుందా లేదా, మోక్షం అధికారి అవుతుందా లేదా. కొంతమంది భ్రాంతి ఏంటంటే లేదంటే స్త్రీ రూపంలో ఉండగా మోక్షము కలగదు, యోగిని కాలేదు, ఎందుకంటే చాలా వారికి సమస్యలు ఉంటాయి. ఇంకోటి వారు ముక్తిని పొందాలి అంటే ఈ జన్మ సంస్కారం పెంచుకోవచ్చు. సంస్కారం ద్వారా, అభ్యాసం ద్వారా సంస్కారం పెంచుకొని వచ్చే జన్మలో మళ్ళీ పురుష జన్మ తీసుకొని పురుష జన్మ ద్వారా ముక్తి కలుగుతుందని చెప్పి రకరకాల భ్రాంతులు ఉన్నాయి. ఇటువంటి విషయం మీద రేపు చర్చిద్దాం. ఇంకా అంటే మనం చదువుకోకుండా ఇప్పుడు వారు రత్నాకర్ గారు అడిగారు, యోగి గారు అడిగారు, ఇప్పుడు మనం ఏదైనా యోగాభ్యాసంలో ముందుకు వెళ్ళాలంటే సమాధిని పొందాలంటే ఏదైనా ఒక షడ్దర్శనాల నుంచి ఒక వేదం కానీ ఒక పుస్తకం పట్టుకొని మనకు ముక్తి కలుగుతుందా అంటే అలా కలగదండి. ముక్తి అంటే కలుగుతుంది, కాకపోతే ముందు అన్ని సంపూర్ణ శాస్త్ర యొక్క జ్ఞానం ఉంటేనే మనం శుద్ధ కర్మ శుద్ధ ఉపాసన చేయగలుగుతామండి. శుద్ధ జ్ఞానం ఉంటే శుద్ధ కర్మ శుద్ధ ఉపాసన జరుగుతుందన్నమాట. కానీ శుద్ధ కర్మను సంపాదించుకోవాలంటే జ్ఞానం ప్రధానం. ఇవన్నీ కూడా ఏవైతే షడ్దర్శనాలు ఉన్నాయో, ఇంకా వేదాలు ఉన్నాయో, దానికి సంబంధించిన ప్రకరణ గ్రంథాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ ముక్తికి వైపు వెళ్ళడం కోసం, జ్ఞానం పరిశుద్ధం చేయడం కోసం రకరకాలుగా చెప్పేటువంటి ప్రయత్నం అనమాట. అవి జ్ఞానం భిన్న రకాలుగా మనకు అందజేశారు అనమాట. కాబట్టి అన్ని తెలుసుకుంటే మనకు శీఘ్రంగా జ్ఞానం ఎంత అధికంగా ఉంటుందో అంత త్వరగా మనం ముక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రకంగా ఇటువంటి విషయాల మీద మనం రేపు దీంట్లో కొన్ని ప్రశ్నలు సమాధానం ఉన్నాయి. రేపు క్లాస్ ఉంటుంది, రేపు ఎల్లుండి ఉంటుంది. కాబట్టి దీంట్లో సందేహం లేదు, క్లాస్ ఉందా లేదనేది విషయంలో. సో రేపు అయితే క్లాస్ ఉంటుంది. ఎల్లుండి కానీ శనివారం ఆదివారం అనేది ఏంటనేది రేపు చెప్తాను. రేపైతే మనం క్లాస్ తీసుకుందామండి. అలాగా కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి మనం రేపు చూద్దామండి.
क्षम्यताम् आचार्य, अद्य अहं विलम्बेन प्रविष्टवान् कक्षायां, क्षम्यताम्। చింత ఇది శంకా సమాధానమే. ఏం చెప్పలేదు ఈ రోజు కూడా. మనం మామూలుగా చర్చిస్తున్న విషయాల మీద, యోగం మీదనే భిన్న భిన్న విషయాలు, భిన్న భిన్న రకాలుగా సమాజంలో ప్రచలనంలో ఉన్నాయి అటువంటి విషయాల మీద. కాబట్టి ఇబ్బంది లేదండి. సో మీరు వీడియో చూడొచ్చు. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మనం రేపు చూద్దాం. ఇప్పుడు ఏమైనా ముఖ్యమైన ఇప్పుడు చెప్పిన విషయాల మీద మీకు ఏమైనా సందేహం ఉందండి? ఆత్మకి మగ ఆడ తేడా ఉంటుంది మహోదయ? ఆత్మకు మగ ఆడ తేడా ఉండదు. ఆత్మ అన్నిట్లో పురుషులైనా జీవాత్మ అందరికీ ఒకటే, దానికి తేడా ఏమి ఉండదు. కేవలం రూపంలో శారీరకంగా తేడా ఉంటుంది కానీ ఆత్మకు లింగం ఉండదు. ఆత్మకు ఏ లింగం ఉండదు. అన్ని పశు పక్షులైనా, కీటకాలైనా, మనుషులైనా, దేవతలైనా అందరిలో ఆత్మ అనేది ఒకటే అండి. దానికి లింగం లేదు. ఇందాక మీరు మ్యూట్ ఓపెన్ చేసుకోండి లక్ష్మి గారు. ఇందాక స్త్రీ ఆత్మ పురుషాత్మ అట్లా వేరే ఉండదు కాబట్టి మళ్ళీ జన్మ వద్దు అనుకున్న ఆడవాళ్ళు జన్మరాహిత్యం కోసం చేయొచ్చు కదా మహోదయ ధ్యానము? అదే చేయొచ్చు. అదే ఆ విషయంలో కొంతమంది ఏంటి, స్త్రీ రూపంలో ఉండగా ముక్తిని యోగిని కాలేదు అని కొంతమందికి భ్రాంతులు ఉన్నాయంట. అంటే కొంతమంది ప్రశ్నలో ఉన్నాయంట, ఈ స్త్రీ యోగ సాధన చేయలేదు, ముక్తికి అధికారం కాదు, వాళ్ళు ముక్తిని పొందాలంటే మళ్ళీ జన్మ అంటూ పురుష జన్మ తీసుకొని ముక్తికి అధికారులు అవుతారు అని అలాంటి కొన్ని ప్రచనలో ఉన్నటువంటి భ్రాంతి అనేది ఉంది సమాజంలో. అది ఏంటనేది మనం రకరకాలుగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. అంటే ఈ విషయంలో స్త్రీలకు సామర్థ్యం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అది దాయత్వం కావచ్చు, ఏ రకంగా అయితే పురుషుడు ఈ విధంగా త్యాగం చేసి వెళ్ళగలుగుతాడో అంత త్వరగా త్యాగం చేయలేవని. త్యాగం చేసినా అంటే పురుషుని కన్నా ఎక్కువ త్యాగం చేయగలుగుతుంది. కొన్ని గుణాల్లో పురుషుల కన్నా కూడా స్త్రీలు ఎక్కువగా సహన గుణం ఎక్కువగా ఉంటుంది, ఓర్పు సహనం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, ధైర్య గుణం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కానీ పరిస్థితి సందర్భాన్ని బట్టి అంత పురుషులు ఏ విధంగా త్యాగం చేసి వెళ్ళగలుగుతారు, అంత త్యాగం చేయలేదు. ఎందుకంటే అనుబంధం, మమకారం, మాతృ ప్రేమ అనేది అంత త్వరగా తెలుసుకోవాలన్నమాట. కాబట్టి కొంచెం అవకాశం, పూర్ణ వైరాగ్యం లేకుంటే, పూర్ణ జ్ఞానం లేకపోతే కష్టం అవుతుంది. కానీ స్త్రీలైన కూడా ముక్తికి అధికారులు అవుతారని అది అలాంటి ఏం స్థితి ఏం లేదు. కాకపోతే సంభావం అనేది ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అంత ప్రయత్నం చేయలేరు. కానీ అసాధ్యం అంటూ కాదు. మనకు యాజ్ఞవల్క్య ఋషి గురించి మనం చెప్పుకుంటా ఉంటాం మన ఉపనిషత్తుల్లో. గార్గి, ఆయన భార్య గార్గి, ఆయన కూడా యాజ్ఞవల్క్య ఋషితోటే ముక్తి వైపు వెళ్ళిపోయింది అన్నమాట, మోక్షం వైపు వెళ్ళిపోయింది ఆమె కూడా. నేను కూడా నీతో వచ్చేస్తాను, నేను ముక్తి వైపు మోక్షం వైపు అని చెప్పి. అట్లా కొన్ని మనకు ఇతిహాసంలో మనకు ఋషి మహర్షుల యొక్క దృష్టాంతాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో సందేహం లేదు. స్త్రీలు కూడా ఆ ప్రయత్నం చేసి ముక్తికి అధికారులు అవుతారు. కాకపోతే అది పూర్ణ వైరాగ్యం, పూర్ణ జ్ఞానం సంపాదించుకున్నప్పుడే అప్పుడు అటువంటి యోగ్యత, సామర్థ్యం కలుగుతుంది. అలాంటి ఒకేలా అవకాశం ఉన్నా కూడా అది మళ్ళీ స్త్రీ జన్మ తీసుకోవాలి, పురుష జన్మ దగ్గర ఆత్మకు. ఎందుకంటే ఆత్మతత్వానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆత్మకి లింగం అంటూ ఉండదు కాబట్టి అట్లా సమస్య ఉండదు. అక్కడ తన ఆత్మస్వరూపం లీనమైనప్పుడు కేవలం మనము శరీరంతో అతీతమై అంతకంటే సూక్ష్మంగా మన ఆత్మతో లీనమైపోతాం కాబట్టి అక్కడ ఆ భేదం అంటూ కనిపించింది అన్నమాట. కాబట్టి ఆకృతి వల్ల, శరీర రూపం వల్ల కొన్ని మనకు సమస్యలు రావచ్చు. దానివల్ల మనకంత ఏకాగ్రత, అటువంటి ప్రయత్నం పూర్ణ రూపే చేయలేకపోవచ్చు. అలా ఆ రకంగా కాదు అని చెప్తారు కానీ అసాధ్యమైతే కాదు. కాబట్టి అందరూ కూడా అధికారులే. దాంట్లో ఈశ్వరుని దర్శనం చేసుకుంటూ ఆత్మ సాక్షాత్కరించడం దాంట్లోకి భేదం అంటూ ఏం లేదండి. ఎవరైనా ముక్తిని పొందవచ్చు, ఎవరైనా యోగిని కావచ్చు. అదే జ్ఞానం ఉంటే ఆ రకంగా మనం ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళవచ్చు అండి. అస్తు. ఇంకా అండి కొంతమందికి వేదాలు చదవకుండా, చెప్పిన వేదాలు కానీ ఏం చదవకుండా పూర్వజన్మలో సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఏం చదవకుండా ఈ జన్మలో అన్ని వదిలేసి పూర్తిగా ధ్యానంలో కూర్చున్నాడు. అటువంటి వాళ్ళకి ముక్తి కలుగుతుందా లేదా, అటువంటి ప్రశ్న కూడా కొన్ని రకరకాలుగా వేస్తూ ఉంటుందండి. జీ నాగమణి గారు. महोदय नमस्ते महोदय। किसी पुस्तक या वेद शास्त्रों के अध्ययन के बिना भी हम मोक्ष को या मुक्ति को पाना चाहती हूँ महोदय, किस प्रकार पा सकते हैं महोदय? इसे संदेह था मुझे महोदय। అంటే ఈ
మళ్ళీ ఒకసారి మీరు తెలుగులో చెప్పండి. మహోదయ నేనేమి వేదాలు పుస్తకాలు అవన్నీ చదవలేను మహోదయ. అయినప్పటికీ కూడా నాకు ముక్తి కావాలి అనేటటువంటి కోరిక ఉంది. ఏం చేస్తే నేను అలా పుస్తకాలు చదవకోకుండా కూడా నేను ముక్తిని సాధించగలను అని అడుగుదాం అనుకున్నాను మహోదయ గురువు గారిని. మనకు కోరిక ఉంది, ఇష్టం ఉంది అన్నప్పుడు దానికి తగినటువంటి అనుకూలమైన కర్మలు చేయాలి. ముఖ్యంగా మన యోగ శాస్త్రం చెప్పుకున్నాం, యోగాంగ అనుష్ఠానం అని చెప్పి అవి చేయాలి. అలా శాస్త్రాలను అధ్యయనం చేసినప్పుడే, శాస్త్రాలను చదువుకున్నప్పుడే మనకు శుద్ధ జ్ఞానం కలుగుతుంది. శుద్ధ జ్ఞానం కలగాలంటే మనం శాస్త్రం ఖచ్చితంగా చదవాలి. శాస్త్రాలను అధ్యయనం చేయకుండా నేను ముక్తిని పొందుతాను అంటే యోగిని అవుతా అంటే కష్టం అండి. కనీసం మనం చదవలేకుండా యోగ శాస్త్రాల్లో ఉన్నటువంటి గురువులు, పండితులు, విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి విషయాలు శ్రవణం చేయాలి. మనకి ఆ శక్తి సామర్థ్యం లేదు. కనీసం వాళ్ళ సాంగత్యంలో ఉంటూ, వాళ్ళు చెప్పిన విధంగా చేసుకుంటూ, వాళ్ళు చెప్పిన విధంగా నడుస్తూ, వాళ్ళు చెప్పిన విధంగా ఆచరణ చేస్తూ, వాళ్ళు చెప్పిన ఉపదేశం వింటూ, ఆ రకంగా మనం కొంచెం ముక్తికి అధికారం కావచ్చు. అంటే యోగాభ్యాసం వైపు, సమాధి వైపు ముందుకు వెళ్ళొచ్చు అండి. కానీ శ్రవణం అన్న ఉండాలి, వాళ్ళ సాంగత్యం అన్న ఉండాలి, లేదా అధ్యయనం ఉండాలి. ఇవన్నీ గురువు లేకుండా అది సాధ్యం కాదు. గురువు కంపల్సరీగా ఉండాలండి. అప్పుడే మనకు శుద్ధ జ్ఞానం ద్వారా శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసన జరుగుతుంది. అలాగే మహోదయ, శ్రవణ మనన నిధిధ్యాస అంటే నిధి ఇత్యుక్తే కిం? నిధిధ్యాసం అంటే మనం శ్రవణం అంటే మనం శ్రవణం చేస్తాం, ఏదైనా ఒక విషయాన్ని వింటామంట. విన్నది శ్రవణం, మననం. ఆ విన్నది మనం ఒకసారి మననం చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేసుకునేది కరెక్టా కాదా, ఇది అవునా కాదని చెప్పేది నిధిధ్యాసం ద్వారా అవుతుంది. నిధి అంటే నిర్ణయించేది ఇలాగే ఉంటుంది, దీని సమాధానం దీనికి ఇలాగే ఉంది, దీని సమాధానం ఈ విధంగా ఉంది, యథార్థంగా నిశ్చయం అవుతుంది. అక్కడ నిధిధ్యాసంలో నిశ్చయాత్మకమైన జ్ఞానం ఉంటుందన్నమాట. నిశ్చయాత్మక జ్ఞానం. ఆ నిధిధ్యాసంలో నిశ్చయమైంది ఏదైతే విషయం ఉందో అప్పుడు మనం 10 మందికి నిశ్చయాత్మక జ్ఞానం రకరకాలుగా మనం అది అందజేయచ్చు అన్నమాట. అస్తు మహోదయ, అదే నిధి అంటే అర్థం కాలేదు. అస్తు. ఇంకా అండి మహోదయ, హృదయ స్థానము కల్పన గారు అడిగిన దానికి మహోదయ చెప్పింది, ఆచార్య చెప్పినది హృదయ స్థానంలో ఆత్మ ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. హిందీలో చెప్పారు. హృదయ స్థానంలో అంటే శాస్త్రాల్లో రకరకాల దర్శన శాస్త్రాల్లో మనకు ఏ విధంగా వేదాంతంలో కావచ్చు, యోగ శాస్త్రంలో, సాంఖ్యంలో కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ప్రమాణ ఆధారంగా హృదయ ప్రదేశం ఎక్కువ ప్రమాణం ఉంది కాబట్టి, వేద మంత్రాలు కూడా ప్రమాణం ఉంది కాబట్టి వారు హృదయస్థామని చెప్పారు. అది ఇంకా పూర్తిగా అంటే మనం యోగ సాధకులు ఏదైతే ఉన్నదో వారికి అనుభవం ద్వారా వారికి తెలుస్తుంది. మనకు ప్రమాణాలుగా వేదాల్లో, వేద మంత్రాల్లో, ఉపనిషత్తుల్లో ఎక్కువ ప్రమాణం మనకు చెప్పారు. బురుకుటి ద్వారా కూడా అక్కడ నిలిపి చేస్తారు కదా మహోదయ. అదే ఇవన్నీ రకరకాల ధ్యానం చేసుకునే పద్ధతులు, అవన్నీ అన్ని రకాల స్థానాలు చేస్తారు, ఏ స్థానం చేసుకోవచ్చు. కాబట్టి ఆత్మ ఉండే స్థానం అడిగినట్టుగా అది మనకు హృదయ స్థానంలో ఉంటుంది. హృదయ స్థానంలో ఉంటుంది. ప్రమాణం ద్వారా మనకి ఏవైతే ప్రమాణ శాస్త్రాలు చెప్తుందో దాని ప్రకారంగా మనం అదే గుర్తించాలి. ఓకే అండి. అయితే ఇప్పుడు ఈ విషయాల మీద ఇంతకుముందు కూడా ఒకసారి మనకి చర్చ జరిగింది. ఆ విషయాల మీద రేపు నేను ఈ విషయాల మీద మీకు అనువాదం చేసి చెప్తా అండి. ఏంటి విషయం అనేది, ఏ విధంగా ప్రశ్నలు ఉన్నాయి, ఈ రోజు విషయం కూడా రేపు చెప్తా అండి. ఎందుకంటే టైం ఎక్కువైంది, ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఇది ముగిద్దామండి. రేపు ఈ విషయాల మీద మనం ఏంటి మనం చూద్దామండి. అస్తు. ధన్యవాదాలు మహోదయ. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.